సో ఇది బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ 1 minute టైం ఫ్రేమ్లో 25th July థర్స్డే. మనకు ట్యూస్డే 23rd బడ్జెట్ జరిగిన తర్వాత ప్రీమియమ్స్ అనేవి చాలా హైగా ఉన్నాయి. సో ఆ రోజు థర్స్డే, మనకు వెన్స్డే కూడా చాలా వాలటైల్ ఉంది బడ్జెట్ అయిన నెక్స్ట్ డే. సో ఆ తర్వాత చూస్తే నెక్స్ట్ డే కాల్లోనూ పుట్లోనూ రెండిట్లోనూ ఫస్ట్ క్యాండిల్లోనే ఆపరేటర్ వచ్చాడు. ఎందుకంటే లుక్ ఎట్ ద దీస్ ప్రీమియమ్స్ ఎంత హై ఉన్నాయో, ఈ ప్రీమియమ్స్ని తగ్గించడానికి, ఎరోడ్ చేయడానికి, డికే చేయడానికి పొద్దునే వచ్చారు. బట్ టు సీ ఇక్కడ నుంచి మనకి పైకి కన్ఫర్మేషన్ అయితే లేదు. ఫస్ట్ క్యాండిల్ కిందకి వచ్చేసింది అండ్ డెఫినెట్గా స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది 25 to 30 points. అండ్ ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ కూడా పైకి వెళ్ళిపోయింది పుట్లో కూడా. సో అప్పుడు ఏమైంది, మనకు సెల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. ఈ క్యాండిల్ కింద క్లోజ్ కాలే. మళ్ళీ ఎప్పుడైతే దీని రేంజ్ లోపలికి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చిందో వీ గాట్ ది సెల్ కన్ఫర్మేషన్ అట్ దిస్ క్యాండిల్. ఆ తర్వాత మళ్ళీ రీటెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో రీటెస్ట్ తర్వాత మనకు ఇక్కడ క్రియేట్ అయింది. సో ఇక్కడ ఏం చేస్తాము, ఆబ్వియస్లీ మనకు పర్ఫెక్ట్గా క్యాండిల్ అయితే ఎన్గల్ఫింగ్ క్యాండిల్ క్రియేట్ అయింది కాబట్టి చిన్న స్కాల్ప్ చేసి వదిలేస్తాం. సో ఇక్కడ చిన్న స్కాల్ప్ చేసిన 20 points అయితే వచ్చుంటాయి. ఇక్కడ 20 points వచ్చుంటాయి. మళ్ళీ ఇక్కడ స్కాల్ప్ చేస్తుంటే 20 points అని వచ్చుంటాయి. హోల్డ్ చేస్తుంటే మంచిగా 110 points కూడా వచ్చుంటాయి. అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యాడ్ టు వెయిట్. అండ్ ఇది మళ్ళీ 11:30, 12 కూడా ఇంకా వెనక్కి వెళ్ళలేదు. 2 o'clockకి కూడా. సో ఇట్ డెంట్ గో బ్యాక్ కాల్ అయితే. ఆ తర్వాత ఇట్ డెంట్ గో ఫర్ రీటెస్ట్. సో పుట్ అయితే మళ్ళీ కాల్ అయితే ఓపీఆర్ లో నుంచి రివర్స్ అయింది. బట్ పుట్ డికే వల్ల ఏమవుతుందో ఆబ్వియస్లీ కొంచెం కిందకు వస్తుంది. ఇది ఆబ్వియస్లీ మనకు డికే అవ్వడం వల్ల ఇంత పైకి వెళ్ళలేకపోతుంది. ఓకే, బట్ పుట్ అయితే డికే వల్ల మిడ్ జోన్ వరకు వచ్చింది. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడెక్కడ బై అనేది ట్రిగర్ కాలేదు. ఫస్ట్ బై అయితే ఇక్కడ కానీ ట్రిగర్ అయితే ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ అట్ దిస్ ప్లేస్. ఓకే, పర్ఫెక్ట్ 371 దగ్గర నుంచి తీసుకుంటే ఇక్కడికి మనకు 60 points ఫినిష్ అయిపోయి ఉంటుంది. బట్ బైయే ఇక్కడ ట్రిగర్ అయింది మనకు. ఇక్కడ బై ఇంకా ట్రిగర్ కాలే. ఇక్కడ చూడు, ఇక్కడ ఉంది కానీ దీని అబవ్ క్లోజ్ కాలేదు. లేదు, ఇది కొంచెం కింద నుంచి క్లోజ్ అంటే ఇది బై అనుకుంటే ఇది రీటెస్ట్ తీసుకుని ఉండొచ్చు. సో ఓకే, బై ఇక్కడ ట్రిగర్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ పర్ఫెక్ట్ రీటెస్ట్ వచ్చింది. ఓకే, దీన్ని టచ్ చేయలే కానీ బట్ పర్ఫెక్ట్ రివర్సల్ ఫామ్ చేసినప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ పైకి వెళ్తుంది కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. మళ్ళీ ఒకవేళ వస్తే కిందకి మళ్ళీ యావరేజ్ చేయొచ్చు కానీ బట్ పర్ఫెక్ట్ రివర్సల్ వస్తుంది కాబట్టి తీసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ నుంచి స్టాప్ లాస్ కూడా చూస్తే బేసిక్లీ ఇక్కడ నుంచి ఇక్కడికి 50 points అయితే ఉంది స్టాప్ లాస్. పై నుంచి తీసుకుంటే అయితే పెద్దదే ఉంది. సో అప్పుడు మనం 50 to 60 points ఉంది కాబట్టి చూసి 1 lot తీసుకుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ మార్నింగే కాబట్టి మనకు పర్ఫెక్ట్గా 130 points అయితే వచ్చింది. సో బయింగ్కి భయం వేస్తే అలాంటప్పుడు సెల్లింగ్ అయినా చేయొచ్చు. సేమ్ టైంకి ట్రిగర్ అవుతున్నాయి ఈ రెండు. ఓకే, సో నెక్స్ట్ పుట్ అయితే ఇక్కడ రీటెస్ట్కి అయితే వచ్చింది. లుక్ ఎట్ దిస్. ఇక్కడ ఈ అప్పర్ జోన్ దగ్గర ఆగి మనకు రివర్సల్ వస్తుంది కానీ ఈ గ్రీన్ క్యాండిల్ అబవ్ క్లోజ్ అయితే అప్పుడు వచ్చినట్టు. లుక్ ఎట్ దిస్. ఇక్కడైతే పర్ఫెక్ట్గా వచ్చింది కానీ మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ కాలేకపోతుంది. ఒకవేళ ఇది పర్ఫెక్ట్గా ఈ జోన్ని టచ్ చేసి రివర్స్ అయింది కదా, ఇది టచ్ చేసిన క్యాండిల్ దీన్ని దాటి ఉండాలి, ఇంకా దాటలేదు. సో దీన్ని అయితే ఎంట్రీ తీసుకోలే, దీన్ని దాటి ఉండాలి. సో ఇది ఎంట్రీ కాదు. ఇది చూసావా, ఇదే నేను చెప్పేది మిడ్ జోన్. ఈ జోన్ నుంచి పర్ఫెక్ట్ ఇక్కడ నుంచి మనకు స్టాప్ లాస్ కూడా చిన్నదే ఉంటుంది. 40 points స్టాప్ లాస్ ఉంది. బట్ ఇలా రివర్స్ అయినప్పుడు ఓకే, ఇది ఒక ఎంట్రీ. బట్ ఇక్కడ రివర్స్ వచ్చినప్పుడు మనం ఎంట్రీ ప్లేస్ చేయొచ్చు. బట్ దీన్ని దాటలేదు కాబట్టి మేబీ వీ షుడ్ వెయిట్. ఇక్కడ దాటింది. ఓకే, ఇక్కడ ఇలా దాటినప్పుడు ఇక్కడ ఎంట్రీ లేదు. సారీ, సరే దీన్ని డెలీట్ చేస్తున్నా. ఇక్కడ ఉంది పర్ఫెక్ట్ ఎంట్రీ. నేను ఇప్పుడు అదే చెప్తున్నా. ఇక్కడికి వచ్చి ఇది ఇలా రివర్స్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇది మధ్య వరకు దీని మధ్య వరకు వస్తుంది. సో అప్పుడు 340 దగ్గర ఎంట్రీ తీసుకుంటే అది అక్కడ నుంచి ఒక 20-30 points స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయింది. సో 340 దగ్గర ఎంట్రీ తీసుకున్న 357 వరకు 17 points అయితే వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ నుంచి 340 నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది.
25 పాయింట్స్ అయితే ఫినిష్ అయింది. సో దీన్ని ఇలానే హోల్డ్ చేస్తుంటే అలానే ఇంకొక 340 నుంచి ఇంకో 50 పాయింట్స్ అయితే పైకి వెళ్ళి ఉంటుంది. ఓకే, సో పర్ఫెక్ట్గా రీటెస్ట్కి వచ్చింది. అరౌండ్ 12:30 మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ వచ్చింది. ఇక్కడ కూడా చూడు. సో ఇక్కడ ఎక్కడ రీటెస్ట్ పర్ఫెక్ట్ రీటెస్ట్ అనేది జనరేట్ కావట్లేదు. ఇది కూడా ఇది యాక్చువల్లీ పర్ఫెక్ట్ రీటెస్టే, కానీ దీని కింద ఈ బ్లాక్ లైన్ కింద ఒక క్యాండిలే క్లోజ్ అవ్వాలి. 2 క్యాండిల్స్ క్లోజ్ అవుతున్నాయంటే ఇది నెక్స్ట్ ఇక్కడ వచ్చే వరకు ఆగి తీసుకోవడం బెటర్. అందుకని ఇక్కడ ఎంట్రీ తీసుకోలేదు. సో ఇక్కడ వరకు వచ్చింది. సో దీన్ని టచ్ చేసింది పర్ఫెక్ట్గా. దీన్ని టచ్ చేసి ఈ గ్రీన్ క్యాండిలే రెండో గ్రీన్ క్యాండిల్ని ప్రొడ్యూస్ చేసింది. ఇది పర్ఫెక్ట్. అండ్ దీన్ని దాటుతోంది. సో ఇక్కడైనా ఎంట్రీ తీసుకో, లేదా కొంచెం బ్యాక్ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకున్నా ఇక్కడ 25 to 30 పాయింట్స్ అయితే ప్రాఫిట్ వస్తుంది. మళ్ళీ 350 నుంచి ఇక్కడ వరకు ఇక్కడ నుంచి మనకు ఏదర్ ఇక్కడికి 35 పాయింట్స్ లేదా 45 పాయింట్స్ లేదు 25 పాయింట్స్ ఏదన్నా వచ్చి ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్. సో ఇక్కడ నుంచి ఏదర్ 16 పాయింట్స్ అన్నా తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ వరకు 38 పాయింట్స్ అన్నా తీసుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ రివర్సల్లో ఎంట్రీ తీసుకున్నా ఇక్కడ ఫస్ట్ 17 పాయింట్స్ 25 పాయింట్స్ 50 పాయింట్స్ అయితే మనకు ఈజీగా వచ్చేసాయి. సో తర్వాత మళ్ళీ ఫాల్ అయింది. సో ఇక్కడ ఫాల్ అయిన తర్వాత ఇది ఒక్క క్యాండిల్ తాగిని చూసావా, నీ రివర్సల్ చూడు. ఇలాంటప్పుడే చెప్పేది, ఇంత పెద్ద క్యాండిల్స్ వచ్చినప్పుడు హాఫ్ వరకు వస్తుంది. సో ఇక్కడైతే ఎంట్రీ ప్లేస్ చేస్తాం. ఆ రోజు అక్కడ చేసి ఉండొచ్చు, బట్ ఈ ప్రకారం దీని ప్రకారం అయితే ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ ప్లేస్ చేయొచ్చు. ఓకే, సో దీని దగ్గరికి వచ్చినప్పుడు ప్లేస్ చేస్తే ఇక్కడ తీసుకున్నా కూడా ఒక క్విక్ స్కాల్ ఒక 16 పాయింట్స్ అయితే వచ్చాయి. బట్ ఇది అరౌండ్ 2 o'clock. బట్ క్విక్గా స్కాల్ప్ తీసుకున్నా వచ్చింది. లేకపోయినా ఇది కిందకు వచ్చి స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. చూడు, సెల్ ట్రిగర్డ్ కాదు ఇది, ఎందుకంటే స్టాప్ లాస్ అనేది ఐ థింక్ హిట్ అవ్వలేదు అనుకున్నా. యా, పర్ఫెక్ట్ 25 పాయింట్స్ హిట్ కాలేదు. సో అలానే వెనక్కి వెళ్ళింది. అలానే వెళ్ళి ఇంకా అలానే క్లోజ్ అయిపోయింది. మనం ఇలా హోల్డ్ చేసిన కాస్ట్ అయితే ఇక్కడ మళ్ళీ ఇక్కడైనా ఎగ్జిట్ అయ్యిండొచ్చు. సో మళ్ళీ ఇక్కడ చూస్తే ఇక్కడ చూడు పర్ఫెక్ట్గా ఇక్కడ మనకు 3 o'clockకి ఈ మిడ్ జోన్ టచ్ చేసింది. ఇక్కడ మిడ్ జోన్ టచ్ చేసింది, కానీ ఇవన్నీ ఆల్రెడీ బైలో ఉన్నాయి. మార్నింగ్ నుంచి సెల్ ఎక్కడ ట్రిగర్ కాలేదు. మార్నింగ్ నుంచి బైలోనే ఉన్నాయి కాబట్టి అన్ని బై ఎంట్రీసే తీసుకుంటున్నాం. అండ్ ఫ్యూచర్స్ని తీసుకుంటే ఇక్కడ థర్స్డే ఇక్కడ 9:39కి ఫామ్ అయ్యి ఇక్కడ సెల్ అయితే ట్రిగర్ అయింది. డైరెక్ట్గా పడుతూనే ఉంది. నెక్స్ట్ ఓపీఆర్ జోన్కి వచ్చింది. మళ్ళీ ఇక్కడ పర్ఫెక్ట్ రీటెస్ట్కి వెళ్ళింది. ఈ మిడ్ జోన్ రీటెస్ట్ అన్న తీసుకోవచ్చు. ఇక్కడ లుక్ ఎట్ దిస్ క్యాండిల్ ఫార్మేషన్, రివర్సల్ క్యాండిల్ ఫార్మేషన్ ఇది. సో మళ్ళీ ఇక్కడ చూడు రివర్సల్ క్యాండిల్ ఫార్మేషన్స్ ఫామ్ అవుతూ మళ్ళీ ఇక్కడ ఎంట్రీ కానీ తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఇక్కడైతే ఫాలో అయింది. అరౌండ్ 12 o'clock మనకి ఎప్పుడైతే పీఈ ఎంట్రీ తీసుకున్నామో సేమ్ అదే. ఇక్కడ మనం ఇక్కడ ఎక్కడన్నా షార్ట్ చేస్తున్నా కూడా మనకు 130 పాయింట్స్ అయితే వచ్చి ఉంటుంది. ఇక్కడ వరకు అయితే 100 పాయింట్స్ 25 పాయింట్స్ డికే జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు కావాలంటే ఇక్కడ షార్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ నుంచి అయినా కూడా మళ్ళీ మనకు 120-130 పాయింట్స్ అయితే ఫాలో అయింది. సో మళ్ళీ ఇక్కడ చూడు పర్ఫెక్ట్ రివర్సల్, లుక్ ఎట్ దిస్. సో ఇక్కడ షార్ట్ చేస్తున్నా మనం ఇక్కడ వరకు వెయిట్ చేస్తూ ఉండాలి స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఉండడానికి. సో ఇక్కడ తీసుకున్నా కూడా మనకు 80 పాయింట్స్ అయితే రివర్సల్ వచ్చి ఉంటుంది. అట్ ద ఎండ్ వచ్చింది ఇది 2 o'clockకి 2:25కి. సో ఇక్కడ వచ్చినా కూడా మనకు డికే అయితే అయి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ డే ఫ్రైడే మనకు ఇక్కడ ఫామ్ అయింది. సో స్టార్టింగే సెల్ ఎంట్రీ ట్రిగర్ అయింది. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇది తీసుకుని ఉంటే ఓకే బికాస్ దీని దగ్గరికి వెళ్ళి డీకే వల్ల ఇది ఫ్యూచర్స్లో డీకే ఉండదు. బట్ ఇక్కడ తీసుకొని ఇది దాటుతుంది కదా అని తీసుకుంటే మేబీ ఇది తీసుకుని ఉండొచ్చు. లేదు ఇక్కడ పర్ఫెక్ట్ ఎంట్రీ, ఇక్కడైనా మనకు 20 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చేసింది మార్నింగే సెల్ ఎంట్రీలో. 85 పాయింట్స్ వచ్చిందా. సో ఇక్కడ వచ్చింది రివర్స్ అయింది. తర్వాత ఇక్కడ బై ట్రిగర్ అయింది. ఓకే, బై ట్రిగర్ అయ్యి మళ్ళీ దీని దగ్గరికి రీటెస్ట్కి వచ్చింది. సో ఇక్కడ కంటిన్యూస్గా వస్తుంది కాబట్టి
ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కూడా 116 పాయింట్స్. సో అలానే హోల్డ్ చేస్తున్న ఆ రోజు 1000 పాయింట్స్ ర్యాలీ వచ్చింది బ్యాంక్ నిఫ్టీ, హ్యూజ్ ర్యాలీ. సో ఆ తర్వాత ఇట్ డిడ్ంట్ కమ్ డౌన్, ఇట్ హెల్డ్ లాస్ట్ వరకు అలానే హోల్డ్ చేసింది. సో ఇక్కడ 20 పాయింట్స్ పైన 20 పాయింట్స్ తీసుకున్న పర్ఫెక్ట్గా ఒక 40 పాయింట్స్ అయితే వచ్చేసి ఉంటుంది. అండ్ సర్ప్రైజింగ్లీ ఫ్రైడే కూడా మనకు 50,000 దీంతో ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్ ఫామ్ అయ్యాడు. పుట్లో ఫస్ట్ క్యాండిల్లో ఫామ్ అయినట్లేడు, 9:42 ఫామ్ అయ్యారు. బట్ కాల్లో మాత్రం పొద్దున ఫస్ట్ క్యాండిల్లోనే ఆపరేటర్ హ్యాడ్ బీన్ ఫామ్. సో మిగతావి ఎందుకంటే లుక్ ఎట్ ద ప్రీమియం ఎంత హై ఉందో. సో ఈ ప్రీమియంని డికే చేయడానికి ఫామ్ చేశాడు. సో ముందు రోజులా కాకుండా కిందకి పడిపోకుండా ఇక్కడ ఆగి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళి ఈ లైన్ క్రాస్ చేస్తుందంటే, సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నా కూడా అట్ దిస్ పాయింట్ పర్ఫెక్ట్గా 100 పాయింట్స్ అయితే మనకు ప్రాఫిట్ వస్తుంది. మొత్తంగా కాకపోయినా దాంతో ఆ లెవెల్ పై వరకు తీసుకున్న 90 పాయింట్స్ ఇట్స్ ఆల్సో గ్రేట్ అచీవ్మెంట్, 70 to 90 పాయింట్స్. సో ఇక్కడ బై అనేది ట్రిగర్ అయింది. సో వీఆర్ వెయిటింగ్. పర్ఫెక్ట్గా దీని దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి వెళ్తుంది. సో ఇక్కడ మళ్ళీ 90 పాయింట్స్ అనేది ట్రిగర్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడు మళ్ళీ ఒక 80-90 పాయింట్స్ ట్రిగర్ అయింది. సో ఇక్కడ చూడు ఈ జోన్ నుంచి ఇది పర్ఫెక్ట్గా వచ్చింది, బట్ దీని నుంచి కంటిన్యూయేషన్ లేదు. ఐ వాజ్ జస్ట్ లుకింగ్ ఫర్ కంటిన్యూయేషన్. ఇది ఫామ్ అయింది కానీ ఆర్ ఇక్కడే మనం ఇది దీని దాటి వచ్చిందంటే ఇక్కడ స్టాప్ లాస్ తీసుకొని ఇలా పర్ఫెక్ట్గా ఎన్గల్ఫింగ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి దాన్ని కానీ పర్ఫెక్ట్గా క్యాండిల్స్ ఇట్లా సడన్గా ఒకే క్యాండిల్తో బ్రేక్ చేస్తుందంటే కిందకు వస్తుందని అర్థం. అలాంటప్పుడు మనం ఇది కానీ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో ఇక్కడ స్టాప్ లాస్ మనకు ఎక్కువ ఉంది అని అనిపిస్తే ఇక్కడికి వచ్చినప్పుడు సేఫ్ ఎంట్రీస్ తీసుకోవడమే బెటర్. ఓకే, సో ఇక్కడ కూడా వచ్చింది చూడు, మళ్ళీ బై ఎంట్రీ వచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా మళ్ళీ ఇక్కడ ఇఫ్ యూ సీ లుక్ ఎట్ దిస్ ఎంట్రీ అగైన్ మళ్ళీ బై ఎంట్రీ ట్రిగర్ అయింది పర్ఫెక్ట్గా. సారీ బై ఎంట్రీ కాదు, స్టాప్ లాస్ హిట్, నేను చూసుకోలేదు. ఓకే, ఇది బై ఎంట్రీ. సో ఆల్రెడీ మనకు 2 సార్లు బయ్యింగ్ జరిగిపోయింది 100 పాయింట్స్. సో ఆ తర్వాత ఎంట్రీ తీసుకోకపోవడమే మంచిది. సో ఒకవేళ కానీ ఇది తీసుకున్నా కూడా ఇక్కడికి మనకు స్టాప్ లాస్ అనేది ట్రిగర్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ట్రిగర్ అయిపోయింది. సో మనకు బై సైడ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. బట్ సెల్లర్ అయితే ఆపరేటర్ అయితే హీ హ్యావెంట్ గివెన్ అప్, ఒక్క క్యాండిల్తోనే రివర్స్ చేసేసాడు కాబట్టి ఇంకా బై సైడే ఉన్నాడని అర్థం. సో అందుకే చూడు ప్రతిసారి మళ్ళీ ఈ జోన్ కిందకు వచ్చినప్పుడు అంతా హీస్ బయింగ్. బట్ మన దీని ప్రకారం వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎంట్రీ ఇక్కడ కానీ, ఎవ్రీ టైమ్ హీ కమ్స్ హియర్ ఇక్కడ కానీ. సో లుక్ ఎట్ దిస్, హీఈస్ నాట్ లూజింగ్ మోర్ దెన్ 1 క్యాండిల్. ప్రతిసారి ఇక్కడ వచ్చినప్పుడు అంతా పైకి వెళ్తుంది. ఈవెన్ హియర్ సి హీ హ్యావెంట్ కిందకు వచ్చిన ప్రతిసారి దర్ అగైన్ పంపింగ్ ఫ్రమ్ ద సేమ్ రేంజ్. ఒక్క క్యాండిలే లూజ్ చేస్తున్నాడు మళ్ళీ గ్రీన్ క్యాండిల్స్. సో ఒక్క క్యాండిలే లూజ్ చేస్తున్నాడు మళ్ళీ గ్రీన్ క్యాండిల్స్. ఇది కూడా డికే వల్ల ఇంతవరకు ఫాలో అయి ఉంటుంది. సో లుక్ ఎట్ దిస్, సింగిల్ క్యాండిలే లూజ్ చేస్తున్నాడు, హీస్ టేకింగ్ హై. సో ఇక్కడ ఎక్కడి నుంచి 535 నుంచి దే టుక్ ఇట్ టు 734. సో నియర్లీ దే హ్యావ్ టేకన్ 200 పాయింట్స్ పైకి తీసుకెళ్లారు. ఇక్కడ ఒక గ్యాప్ ఫామ్ అయింది, బట్ దిస్ ఈజ్ అ వెరీ స్మాల్ గ్యాప్. అక్కడికి నియర్లీ అంతవరకు వచ్చింది. సో మనం ఇది ఎలా క్యాండిల్స్ పైకి వెళ్తున్నాయో చూస్తే 5 మూవింగ్ యావరేజ్కి దూరంగా వెళ్తుంది. సో 5 మూవింగ్ యావరేజ్కి దూరంగా వెళ్తుంది కాబట్టి దాని దగ్గరికి రావాలి. ఇదిగో. సో బట్ వీ కాంట్ ప్రెడిక్ట్, ఇక్కడ రివర్స్ అయ్యి ఇటు వస్తుందని ప్రెడిక్ట్ చేయలేం. సో వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే లాస్ట్ ఫార్మ్డ్ గ్రీన్ క్యాండిల్ మొత్తంగా ఇదయ్యి ఇంకా కంటిన్యూ అవుతున్నప్పుడు కావాలంటే షార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ వరకు వచ్చింది. సో పర్ఫెక్ట్ ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి బయింగ్ వెళ్తుంది. ఇంత షార్ప్ క్యాండిల్స్ ఆబ్వియస్లీ అవి రివర్స్ అవుతాయి. సో అలానే చూసుకున్నా ఇట్ జస్ట్ వెంట్ అప్ అండ్ అప్ అండ్ అప్. బ్యాంక్ నిఫ్టీ 1000 పాయింట్స్ వెళ్ళినప్పుడు ఇది చూడు 500 పాయింట్స్ పైకి వెళ్ళింది ఆప్షన్స్. ఆఫ్టర్ దట్ ఇట్ డిడ్ంట్ ఫాల్. సో పుట్కి వెళ్తున్నాం. పుట్లో చూస్తే మనకు ఆపరేటర్ ఇక్కడ ఫామ్ అయ్యాడు. సో బై ఎంట్రీ అయితే ఇక్కడ ట్రిగర్ అయింది. ఇక్కడ ఆల్రెడీ బై ట్రిగర్ అయింటే ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ వచ్చి ఉంటుంది. సో బై ఎంట్రీ అయితే ఇక్కడ ట్రిగర్ అయింది. సో వెంటనే మనం ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకుని ఉంటే ఇంత పెద్ద క్యాండిల్, సడన్ క్యాండిల్. బట్ నీకు ఆల్రెడీ అదే చెప్తున్నాను, ఇంత సడన్ క్యాండిల్స్ వచ్చినప్పుడు 5 మూవింగ్ యావరేజ్ నుంచి దూరంగా ఫామ్ అయినప్పుడు రివర్స్ అవుతాయి. అది ఇంత పెద్ద ఒకే క్యాండిల్ వెళ్ళినప్పుడు డెఫినెట్గా డికే అవ్వాలి కాబట్టి రివర్స్ అవుతుంది. సో రివర్స్ అయింది. సో ఇక్కడ బై ట్రిగర్ అయ్యాక
సో పర్ఫెక్ట్గా ఇక్కడైతే ఇది మనకు ఎంట్రీ ట్రిగర్ అయింది. ఓకే. సో నేనేం చేశాను, ఇక్కడ రివర్స్ అయినప్పుడు ఇది ఇలా ఒకే క్యాండిల్‌తో వెళ్ళింది కాబట్టి ఎదర్ వెళ్తే ఓకే ఆర్ నియర్లీ అట్ దిస్ ప్లేస్ 216 దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడికి 22 పాయింట్స్ ఫాల్ అయింది. సో ఒక 30 పాయింట్స్ అయితే మనం పెట్టుకోవాలి. స్టాప్ లాస్ పెట్టుకొని 35 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది ఆబ్వియస్లీ కిందకు వస్తుంది. కిందకు వచ్చింది కానీ హీ లాస్ట్ ఓన్లీ 1 క్యాండిల్ గేవ్ అప్. సో ఇక్కడ నుంచి మళ్ళీ దీని తర్వాత ఇది కంటిన్యూయేషన్ అయ్యేటప్పుడు 208 దగ్గర ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ నుంచి పర్ఫెక్ట్గా ఆర్ ఇది కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే పర్ఫెక్ట్గా 25 పాయింట్స్ అయితే పైకి వెళ్ళింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కూడా ఇలా ఒకసారి అట్లీస్ట్ మన బేసిక్ 35 పాయింట్స్ స్టాప్ లాస్ వరకు హోల్డ్ చేసి పైకి వెళ్తుంది అని మనం వీ నీడ్ టు వెయిట్ అంతే. ఎందుకంటే మోస్ట్లీ పైకి వెళ్తాయి. ఇక్కడ స్టాప్ లాసెస్ ఇక్కడ పర్ఫెక్ట్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ ఓన్లీ 6 పాయింట్సే ఇచ్చింది. వీ హ్యాడ్ టు వెయిట్. అదే స్టాప్ లాస్ తీసుకొని వెయిట్ చేయాలి. ఒక్క క్యాండిలే ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మళ్ళీ ఇక్కడ ఒక 20 పాయింట్స్ వచ్చింది. సో అంతే. ఆ తర్వాత ఇట్ ఫెల్. ఇక్కడ ఒక 20 పాయింట్స్, ఇక్కడ ఒక 20 పాయింట్స్ వచ్చింది రీటెస్ట్ల దగ్గర. సో మనకు ఫ్యూచర్స్లోనూ 20 పాయింట్స్ వచ్చింది. సో మార్నింగ్ ఇక్కడ 100 పాయింట్స్ వచ్చింది. సో మోస్ట్లీ అంత ట్రేడ్ చేయం, బట్ జస్ట్ సో ఇది మండే 29th జూలై. సో ఇక్కడ ఏంటంటే మనకు సెకండ్ క్యాండిల్లోనే ఫామ్ అయ్యాడు. ఇక్కడ మనకు బై ఎంట్రీ పర్ఫెక్ట్గా ట్రిగర్ అయింది. తర్వాత పర్ఫెక్ట్గా మధ్య వరకు వచ్చాడు. దిస్ ఈస్ అ కన్ఫర్మేషన్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ అప్. సో రివర్స్ వచ్చినప్పుడు ఇక్కడ షార్ట్ చేస్తే ఇమీడియట్గా మనకు 70 పాయింట్స్ టిల్ ద నెక్స్ట్ ఓపీఆర్ రేంజ్ వచ్చింది. ఇక్కడతో ఆపేయచ్చు ఆర్ వీ కెన్ వెయిట్ టిల్ ద రీటెస్ట్. సో ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ కావాలంటే ఒక చిన్న స్కాల్పింగ్ ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. సో ఈరోజు అనుకుంటా మండే 1000 పాయింట్స్ పైకి వెళ్ళి 1000 పాయింట్స్ మళ్ళీ కింద ఫాలో అయింది. ముందే సెల్లింగ్ జరుగుతుందని చెప్పి పైన లేయర్స్లో ఆపరేటర్స్ అన్ని స్ట్రైక్స్ దగ్గర యాడ్ చేసి అక్కడి నుంచి సివియర్ ఫాల్ వచ్చింది. పైన వరకు వెళ్ళింది. ఆ తర్వాత లుక్ ఎట్ దిస్ ఫాల్. తర్వాత 5 ఈఎంఏని చూస్తే సో ఇది ఎంత ఫాస్ట్గా ఫాలో అవుతుంది చూడు. ఇక్కడ వచ్చినా ఇది వెనక్కి వెళ్లకుండా పడుతుంది. అందుకే రివర్సల్ తీసుకోవడం కొంచెం కష్టమే. ఇక్కడ మనం ఏమనుకుంటాం, ఒక ఓపీఆర్ రీజన్ నుంచి రివర్స్ అవుతాం, సో వెళ్తుందేమో అనుకుంటాం. బట్ మా తర్వాత ఇంకొక ఫాల్ వచ్చింది చూడు, 11,000 పాయింట్స్ ఫాల్ వచ్చింది. 1100 పాయింట్స్ తర్వాత మేబీ రివర్స్ అవ్వచ్చు. సో ఇక్కడ నుంచి ఇలా రివర్స్ అవ్వచ్చు. అంత లోపల మనది ఎక్కడుంది, ఇదే కదా ఈ బ్లూ లైన్సే, ఇదిగో ఈ బ్లూ లైన్సే కాబట్టి ఇక్కడ నుంచి మనకు సెల్ అనే ట్రిగర్ అయింది. సో ఇక్కడ ఏదైతే ఉందో ఇది మరీ స్టాప్ లాస్ పెద్దగా ఉంది కాబట్టి అరౌండ్ ఈ రేంజ్ అట్లా సెల్ చేయొచ్చు. సో ఈ రేంజ్ అన్న సెల్ చేసినా ఇక్కడే వస్తుంది. బట్ ఇప్పుడు నేను చెప్పే చూడు ఒక లాజిక్, 1100 పాయింట్స్ ఫాలో అయిన తర్వాత మళ్ళీ వెంటనే ఇక్కడ సెల్ చేస్తారా? ఓపీఆర్లో అప్పుడు సెల్ చేయకూడదు. ఎందుకంటే ఒకసారి 5 మూవింగ్ యావరేజ్ 20 మూవింగ్ యావరేజ్ 0.382 వరకు మినిమం రివర్స్ అవుతుంది మెల్లమెల్లగా ప్రైస్ అంత ఫాలో అయిన తర్వాత. ఓకే, ఒక ఓసీతోనో లేదా కన్సాలిడేషన్లో ఉండిపోతుంది. ఎందుకంటే ఏ షేప్ రివర్సల్ ఫాల్ కాబట్టి మెల్లమెల్లగా 20 మూవింగ్ యావరేజ్ దగ్గరికి వెళ్ళడానికే ట్రై చేస్తుంది. సో ఇక్కడ అమ్మద్దు. ఇక అట్లా సెల్ చేయాలనుకుంటే ఈ హై దగ్గర చూడు, ఇక్కడ అమ్మినా కూడా ఇట్స్ ప్రాబ్లం. ఓకే, ఇక్కడ సడన్గా 20 పాయింట్స్ అయితే వచ్చింది. 5 మూవింగ్ యావరేజ్ ఇక్కడ టచ్ అయింది. బట్ ఇక్కడ సెల్ చేయడం అనేది పర్ఫెక్ట్ చూడు. సో ఈ ప్లేస్ దగ్గర పర్ఫెక్ట్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్స్ వచ్చి సెల్ చేస్తే పర్ఫెక్ట్గా వచ్చింది. మళ్ళీ నీకు అర్థమైందా ఎందుకు ఇక్కడ సెల్ చేయొద్దు? ఇంత పడ్డాక ఒకటి సెల్ చేయకూడదు. అండ్ మనకు తెలుసు ఏ రివర్సల్ తర్వాత మెల్లమెల్లగా 20 మూవింగ్ యావరేజ్గా అక్కడే ఉన్నా కూడా సో ఇక్కడ నుంచి సెల్ చేస్తే ఒక రివర్సల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో అక్కడ నుంచి మళ్ళీ ఫాల్ అయింది. ఇంకా కూడా కిందకు ఫాల్ అయింది. బట్ ఇక్కడ నుంచి సెల్ చేయడమే పర్ఫెక్ట్ అనమాట. పర్ఫెక్ట్ సెల్ రీటెస్ట్ 110 పాయింట్స్ వచ్చిందట డికే. మొత్తం డికే చూసుకుంటే ఆ తర్వాత ఇట్ డిడ్ంట్ కమ్ ఫర్ ద రీటెస్ట్. కాల్లో చూద్దాం. పుట్లో అయితే పొద్దునే మనకు ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్ మండే, ఎందుకంటే మనకు ప్రీమియమ్స్ హై ఉన్నాయి. 385 నుంచి 245 వరకు ప్రీమియమ్స్ ఉన్నాయి కాబట్టి సో ఇది మనకు కిందకే ఫాల్ అయింది. సో సెల్ ఎంట్రీ ట్రిగర్ అయింది. అండ్ ఆ తర్వాత రివర్స్ వెళ్ళిందా అని చూడాలి. సో ఇక్కడ చూడు, మొత్తం 385 నుంచి 65 వరకు ఫాల్ అయ్యి అక్కడ నుంచి ఎంత రివర్స్ వెళ్ళిందో చూడు. ఓకే, సో ఇక్కడ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ రివర్స్ అలా ఇక్కడ వరకు వెళ్ళాడు. మళ్ళీ హై వరకు 1215కి ఇక్కడ మనకు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది.
లేదంటే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయినకపోతే ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ వచ్చాక ఇక్కడ కానీ ఇక్కడ ఎక్కడన్నా సెల్ చేసింటే 383 నుంచి మళ్ళీ ఫాల్ అయింది. 383 నుంచి 200 190 నియర్లీ 190 పాయింట్స్ ఫాల్ అయింది. నేను అదే చెప్తున్నా, ఇక్కడ మనకు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. లేదంటే హీ లాస్ట్ ఓన్లీ సింగిల్ క్యాండిల్. ఇక్కడ నుంచి 2 సార్లు చూసుకున్న 50 పాయింట్స్ స్టాప్ లాస్ 2 సార్లు హిట్ అయిపోయింది. అదర్వైజ్ పర్ఫెక్ట్ రివర్సల్స్ ఇది. ఓకే, సో ఇక్కడ మనకు బై ట్రిగర్ కాలే, సెల్ అనేది స్టాప్ లాస్ ట్రిగర్ అయిపోయిందా. సో మళ్ళీ వీఆర్ వెయిటింగ్ ఫర్ అనదర్ సెల్ కన్ఫర్మేషన్. సో ఇక్కడ వచ్చింది మనకు సెల్ కన్ఫర్మేషన్ ఫస్ట్ టైం. ఇక్కడైనా తీసుకోవచ్చు, ఇక్కడైనా తీసుకోవచ్చు. కాకపోతే అక్కడ మన స్టాప్ లాస్ 35 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది హిట్ కాలేదని వెయిట్ చేస్తున్నాం. ఓకే, కరెక్టే. సో ఇక్కడే తీసుకోవాలి స్టాప్ లాస్. ఇక్కడ యాక్చువల్లీ కిందే క్లోజ్ అయింది. మళ్ళీ సెల్ కన్ఫర్మేషన్ అంటే ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఏదర్ ఇక్కడ సెల్ చేసిన స్టాప్ లాస్ చూడు ఎంత పెద్దది, 232 నుంచి 385 వరకు ఉంది. ఓకే, సో ఇక్కడ కూడా అదే చెప్తున్నాం, నో ఎంట్రీ. ఆ స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ పర్ఫెక్ట్గా రివర్సల్స్ వస్తున్నాయి. ఓకే, ఇలా పర్ఫెక్ట్గా రివర్సల్స్ వస్తున్నాయి. స్టాప్ లాస్ అనేది పెద్దది కాబట్టి నెక్స్ట్ టైము మళ్ళీ మనకు ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 342 నుంచి 316 వరకు ఒక 30 పాయింట్స్ అయితే వచ్చాయి. మళ్ళీ ఇక్కడ వచ్చింది. ఓకే, మళ్ళీ ఇక్కడ తీసుకున్న ఇక్కడైతే స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. అందుకే ఇలాంటప్పుడు తీసుకోవడం జాగ్రత్తగా ఉండాలి. ఫ్యూచర్స్లో తీసుకోవచ్చు కానీ బట్ ఇక్కడ మనకు ట్రిగర్ అవుతుంది అంటే 385 దగ్గర తీసుకుంటే 450 వరకు వెళ్ళిపోయించాడు. బట్ ఫాల్ అయితే మళ్ళీ ఫాల్ అయింది, బట్ బై ట్రిగర్ అయింది. ఇక్కడ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏమంటే వెనక్కి వెళ్ళిపోయినా ఒకసారి రివర్స్ అయ్యి మళ్ళీ దీని దగ్గరకు వస్తుంది, సడన్గా వెళ్ళిపోతే అని అర్థం. సో అండ్ 5 మూవింగ్ యావరేజ్ దగ్గరికి ఒకసారి వస్తుంది అని అర్థం. ఓకే, సో ఇట్లా మనకు చూస్తే ఇక్కడ మళ్ళీ బై ట్రిగర్ అయింది. బై ఇక్కడ పర్ఫెక్ట్ ఎంట్రీ. సో ఇక్కడ తీసుకున్న ఒక 55 పాయింట్స్ అయితే వెళ్ళింది. సో మళ్ళీ కిందకు వచ్చింది. సో ఇక్కడ పర్ఫెక్ట్ ఎంట్రీ చూపిస్తుంది, ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ. సో ఇక్కడ ఎక్కడ ఎంటర్ అయినా కూడా మనకు 140 పాయింట్స్ ఒకే సింగిల్ క్యాండిల్లో వెళ్ళిపోయింది. 140 పాయింట్స్ అయితే వెళ్ళింది ఇక్కడ. ఓకే, సో ఒకవేళ ఇక్కడ మనం స్టాప్ లాస్ హిట్ అయిపోయింది కాస్ట్ అని అనుకున్నా కూడా ఒక 40 పాయింట్స్ మళ్ళీ ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది బైలో. సో మనకు కొంచెం ఎక్కడైనా స్టాప్ లాసెస్ హిట్ అయినా నెక్స్ట్ ఎంట్రీ తీసుకోవడానికి అస్సలు భయపడకు. అండ్ ప్రతి ఒక్క ఆపర్చునిటీని ట్రేడ్ చేస్తూ ఉండడమే మంచిది. ఎవ్రీ ఆపర్చునిటీ వచ్చిన ప్రతి ఒక్క దీన్ని ట్రేడ్ చేయి. డోంట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ స్టాప్ లాస్. నిన్న కూడా సెకండ్ క్యాండిల్లోనే వచ్చింది, ఇక్కడే బై ట్రిగర్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చినప్పుడు ఏదర్ ఇక్కడన్నా మనం ఒకటి ప్లేస్ చేయొచ్చు, లేదు వీ నీడ్ టు కీప్ ద స్టాప్ లాస్ హియర్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ వచ్చి చూసావా, ఇక్కడైనా మనం తీసుకున్న ఇక్కడ వెంటనే 20-25 పాయింట్స్ అయితే ప్రాఫిట్ వచ్చేసింది. సో యావరేజ్ అయితే ఈ లెవెల్ వస్తుంది అనుకుంటా అక్కడ తీసుకుంటే. 168 to 200 పాయింట్స్ అయితే వచ్చాయి. ఓకే, నేను అసలు యావరేజ్ చేయలేదు అనుకుందాం, చేయకపోయినా కూడా 145 పాయింట్స్ అయితే వచ్చాయి. సో దిస్ ఈజ్ గుడ్ టు ఎగ్జిట్. సో ఈ క్యాండిల్ చూడు ఎంత షార్ప్ ఫాల్ అయిందో, బట్ ఇక్కడ నుంచి క్లియర్గా మళ్ళీ వెళ్ళింది. ఇక్కడైతే ఒక ఇది ఫామ్ అయింది. సో బై ట్రిగర్ అయింది కదా అని ఇక్కడ మళ్ళీ బై ట్రిగర్ అవుతుంది అనుకుంటే అవ్వలేదు. సో ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయినట్టే వచ్చింది, బట్ సెల్ అయితే ట్రిగర్ కాలే. సో క్లియర్గా 25 పాయింట్స్ 50 పాయింట్స్ లైన్ అయితే టచ్ చేసింది. ఇది టచ్ చేయకుండా ఉంటే అయినా ఇది 2 వచ్చింది కాబట్టి మనం ఇక్కడైతే రివర్స్ ఎంట్రీ తీసుకోము. బట్ ఇది పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్ళింది. ఇక్కడైతే నేను ఎంట్రీ తీసుకుని ఇది ఒక్కటే ఎంట్రీ. ఇది స్టాప్ లాస్ హిట్ అయిందని అనుకుంటాం. ఓకే, సెల్ అయిపోయింది, మళ్ళీ బై సైడ్ పోయింది, మళ్ళీ బై ట్రిగర్ అయింది. సో ఇక్కడే కావాలంటే వెంటనే తీసుకో, ఎందుకంటే సెల్ అయింది, బై అయింది, సెల్ అయింది, మళ్ళీ బై ఇస్తున్నారు కదా. సో పైకి ఇక్కడ కావాలంటే 1 లాట్తో షార్ట్ చేసుకున్న హ్యూజ్గా అయితే పైకి వెళ్తుంది. 400 పాయింట్స్ అయితే పైకి వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి. సో అక్కడి నుంచి చూస్తే మళ్ళీ అక్కడ కాసేపు ఆగి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక 500 మొత్తం 500 పాయింట్స్ అయితే పైకి వెళ్ళి
బట్ ఇది ఇలా పైకి వెళ్ళింది కాబట్టి సడన్గా మళ్ళీ వచ్చింది, దీనికి కింద పడింది కాబట్టి మళ్ళీ రివర్స్ ఇలా అయింది. సో అలా కన్సాలిడేట్ అయ్యి అలా వదిలేసింది, కానీ మళ్ళీ ఇట్ డిడ్ంట్ కమ్ బ్యాక్ కిందకి. ఆప్షన్స్లో చూద్దాం. సో ఇది 51,400 ట్యూస్డే ప్రీమియం డీకే ఉంటుంది కాబట్టి సెల్లింగ్ చేసుకోవడం సేఫ్. సో కాల్లో ఫ్యూచర్స్లో లాగా సెకండ్ డే ఫామ్ అయింది, బై ట్రిగర్ అయింది. సో ఇక్కడ ఎంట్రీ అంటే ఇది దీని లోపలే ఉండింది, ఇంకా పోలే కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకోకుండా వెయిట్ చేసేది బెటర్. కానీ ఫ్యూచర్స్లో ఇక్కడ తీసుకున్నాము, ఒకవేళ ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ నుంచి అయినా పర్ఫెక్ట్గా పైకి వెళ్ళింది. ఫ్రమ్ హియర్ ఇట్ వెంట్ అరౌండ్ 70 to 80 పాయింట్స్ అయితే పైకి వెళ్ళింది పర్ఫెక్ట్గా రీటెస్ట్ తర్వాత, కన్ఫర్మేషన్ తర్వాత. సో తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ 10 పాయింట్స్ గ్యాప్ ఫామ్ అయింది, ఫాల్ అయింది. అదే అంటున్నా, గ్యాప్ దూరంగా వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా గ్యాప్ వరకు ఫామ్ అవుతుంది, కానీ మనం తీసుకోవడం కష్టం. బట్ చెప్తున్నా, ఇక్కడ కూడా గ్యాప్ ఫామ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఆ గ్యాప్ కోసం రివర్స్ వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళిపోయింది. సో ఇక్కడ నుంచి బై ట్రిగర్ అయింది, ఇక్కడ సెల్ ట్రిగర్ అయింది ఫ్యూచర్స్లో లాగా, మళ్ళీ ఇక్కడ బై ట్రిగర్ అయింది. సో అలా పైకి వెళ్ళిపోతుంది, గ్యాప్ని కూడా ఎక్కడా రెస్పెక్ట్ చేయట్లేదు అంతే. ఆ తర్వాత ఐ డోంట్ థింక్ ఇట్ కేమ్ బ్యాక్, రీటెస్ట్కి అయితే రాకుండా పైకే వెళ్ళిపోయింది ఆ రోజంతా. ఓకే, మళ్ళీ ఫాల్ అయినప్పుడు లాస్ట్లో వచ్చింది. బట్ సీ హౌ వెల్ ఈ జోన్ ఇక్కడ అట్లే ఇది చేసి మళ్ళీ రివర్స్ అయింది చూడు, పర్ఫెక్ట్. ఇక్కడ ఒకవేళ ఎంట్రీ తీసుకున్నా కూడా అదే టైంకి 3:15 కలా 3:22కి అక్కడైనా 50 పాయింట్స్ వెళ్ళింది. ఓకే, బట్ మనం కన్ఫర్మేషన్ కోసం చూస్తూ ఉంటాం కాబట్టి ఒకే క్యాండిల్ వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకోమనేసి అనుకుంటాం. ఓకే, సో పుట్ చూస్తే పుట్ లేట్గా వచ్చింది, 9:44కి వచ్చింది. సో రాగానే బై ఎక్కడ ట్రిగర్ అయింది, లేట్గా ఇక్కడ ట్రిగర్ అయింది. సో కన్ఫర్మేషన్కి వచ్చింది. సో నో బై రీటెస్ట్, ఎందుకంటే 2 క్యాండిల్స్ క్లోజ్ అయిపోయాయి, ఎంట్రీ తీసుకోము. సో అది అయ్యాక ఇక్కడ మనకి సెల్ కన్ఫర్మేషన్ వచ్చింది. సో సెల్ కన్ఫర్మేషన్ వచ్చాక మనం ఇక్కడ సెల్లింగ్ బెటర్ అనుకున్నాం కదా మనం. సో లుక్ ఎట్ దిస్, ఇక్కడ ఇదైతే ఈ వెళ్ళిన రెడ్ క్యాండిల్కి, యాక్చువల్లీ ఈ రెడ్ క్యాండిల్కి గ్రీన్ క్యాండిల్ని చూడాల్సిన అవసరం లేదు. ఈ రెడ్ క్యాండిల్కి మనకు ఒక కన్ఫర్మేషన్ ఉంటే సరిపోతుంది. సో ఈ రెడ్ క్యాండిల్ కిందకి ఇంకో రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే మనం ఎంట్రీ తీసేసుకోవచ్చు. సో ఈ రెడ్ క్యాండిల్ కింద ఎక్కడ క్లోజ్ అవుతుంది, అరౌండ్ దిస్ ప్లేస్. ఓకే, 181 దగ్గర కంటిన్యూస్గా ఇక్కడ రిజెక్ట్ అవుతుంది, మళ్ళీ పైకి వెళ్తున్నా, మళ్ళీ ఇక్కడ ఫామ్ చేసుకొని రిజెక్ట్ అవుతున్నాయి. సో అరౌండ్ 181 కానీ ఎంట్రీ తీసుకుంటే మనం దిస్ ప్లేస్ వెంటనే మనకు 30 పాయింట్స్ అయితే వచ్చేసాయి. ఓకే, సో అలానే వదిలేసిన, సో ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ. అలానే వదిలేసిన 100 పాయింట్స్ ఫాల్ అయితే వచ్చేసింది. 181 నుంచి ఇది 80 వరకు ఫాల్ అయింది, 111 వరకు, మళ్ళీ చూడు 80 వరకు ఫామ్ అయింది. మళ్ళీ రీటెస్ట్కి అయితే ఇది కూడా రాలేదు. లాస్ట్లో 3 o'clockకి కొద్దిగా సడన్గా ఇలా టచ్ చేసి 50 పాయింట్స్ ఫాల్ వచ్చింది, అక్కడ 50 పాయింట్స్ పైకి వెళ్ళింది కదా. సో ఫ్యూచర్స్లో చూస్తే థర్డ్ క్యాండిల్ 917 క్యాండిల్, బట్ ఇట్స్ అ వెరీ బిగ్ క్యాండిల్, 150 పాయింట్స్ క్యాండిల్ ఇది. సో దీనికి అందుకని మిడ్ రేంజ్, లోవర్ రేంజ్ ఇవన్నీ గీసుకుంటాం అన్నమాట. ఫస్ట్ మనకు బై అనేది ట్రిగర్ అయింది. సో బై ట్రిగర్ అయింది తర్వాత మనం నెక్స్ట్ ఇది పెట్టుకుంటాం. బట్ ఇది పర్ఫెక్ట్గా బై తర్వాత ఇది కిందకు వచ్చి పర్ఫెక్ట్గా లోవర్ జోన్ని టచ్ చేసుకొని ఇక్కడ పర్ఫెక్ట్ ఎంట్రీ మనకు క్రియేట్ చేసిందా. ఐల్ షో యూ అబౌట్ దిస్. దీని దగ్గరకు వచ్చిందా, దీని దగ్గర ఇక్కడ పర్ఫెక్ట్గా ఉందా. సో ఇక్కడ ఇది దాటాలి, ఇది దాటినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం మనం. ఓకే, ఇది కూడా కిందకు వచ్చి మళ్ళీ వెళ్తోంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ 10 పాయింట్స్ వచ్చాయి. దాన్ని అలానే ఇదే స్టాప్ లాస్గా పెట్టుకొని హోల్డ్ చేస్తుంటే ఇంకా మొత్తం అది 0 అయిపోయి ఉంటుంది. పిఈ 48 దగ్గర తీసుకుంటే అది లాస్ట్కి అయితే 0 అయిపోయింది. అలానే 48 నిండదు, సరే ఇక్కడ కాబట్టి 48 కాబట్టి ఇక్కడ ఒక 43 అలా ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు 33, ఇక్కడ అయితే 10 పాయింట్స్ వచ్చాయి. సో అలానే హోల్డ్ చేస్తుంటే మళ్ళీ ఇక్కడికి మనకు బాగానే 11 వరకు అమౌంట్కే అయిపోయింది ఇక్కడికే మనకు. సో అక్కడ ఎగ్జిట్ చేసేస్తున్నా. ఓకే, 15 to 30 పాయింట్స్ వచ్చి ఉంటాయి. సో మళ్ళీ చూస్తే మళ్ళీ ఇక్కడ పర్ఫెక్ట్గా కింద రేంజెస్కే వచ్చింది.
సో ఈ రేంజ్ దగ్గర ఒక్క క్యాండిల్ వచ్చి రివర్స్ అయింది కదా, సో ఇది పర్ఫెక్ట్ రివర్సల్. సో కొంచెం ఇక్కడ కిందకి రాగానే మనం పీఈని కానీ ఇక్కడ షార్ట్ చేసుంటే మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ నేను ఎంట్రీ తీసుకున్న పీలో చూపిస్తే ఇక్కడ షార్ట్ చేస్తుంటే మళ్ళీ ఇక్కడ 50 పాయింట్స్ వచ్చి ఉంటాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ఫామ్ అయినప్పుడు అంతా కొద్దిగా రివర్స్ అవుతాయి. ఆ రివర్స్ అయినప్పుడు హాఫ్ వరకు రివర్స్ అవుతాయి. ఆ రివర్స్ అయినప్పుడు ఎంట్రీ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఇంత మూవ్ అనేది క్యాప్చర్ చేసుకోలేదు. పైన ఒక పాయింట్ తీసుకున్నా మళ్ళీ నెక్స్ట్ తీసుకుంటే 150 పాయింట్స్ వచ్చాయి చూడు. సో అలానే మళ్ళీ లాస్ట్లో అరౌండ్ 215కి కిందకు వచ్చింది, కానీ స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు. స్టాప్ లాస్ ఇది కాదు 50 కాబట్టి 300. స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు. హిట్ కాకుండా మళ్ళీ అయితే పైకే వెళ్ళింది, ఈ జోన్లోనే క్లోజ్ అయింది మళ్ళీ. ఓకే, కాల్ చూద్దాం. ఈరోజు రెండింటికి ఆపరేటర్ ఫస్ట్ క్యాండిల్లో రాలే, కాల్కి కానీ పుట్కి కానీ. మనకు ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చింది ఆపరేటర్ 948కి, కాల్లో పుట్లో ఒకటేసారి ఇక్కడ సెల్ ట్రిగర్ అయింది, పుట్లో అయితే బై ట్రిగర్ కాలేదు. సో ఇక్కడెక్కడ మనకు కన్ఫర్మేషన్ రాలే. నేను ఇక్కడ కన్ఫర్మేషన్ ఒక క్యాండిలే బయట వెళ్ళింది అండ్ ఈ క్యాండిల్ లోపల ఇది వచ్చి రివర్సే క్లోజ్ అయింది మంచిగా. సో ఇదైతే ఓకే. అండ్ ఆ తర్వాత ఇది కూడా ఒక క్యాండిల్ దీని లోపలే ఉన్నాయి, ఒక క్యాండిలే రివర్సల్ వచ్చింది కాబట్టి అరౌండ్ 133 నేను ఎంట్రీ తీసుకున్నా. ఇంకొంచెం పైన తీసుకుని ఉన్నా బెటర్ ఏమో. ఇక్కడ మనకు కన్విన్సింగ్గా ఉంది కాబట్టి ఇక్కడ తీసుకున్నాను. ఇదైతే నాకు స్టాప్ లాస్ హిట్ అయింది. ఫ్రమ్ హియర్ 30 పాయింట్స్ 35 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది. ఓకే, అక్కడ ఎగ్జిట్ చేసిన తర్వాత ఇక్కడ బై కన్ఫర్మేషన్ వచ్చింది. సో బై కన్ఫర్మేషన్ చూసావా, ఇది గ్రీన్లో ఉండి దీనిపైన ఇంకో గ్రీన్ క్లోజ్ చేస్తుంటే తీసుకోవచ్చు. లేకపోయినా ఇది దీన్ని టచ్ చేసింది కదా, లోవర్ పార్ట్ ఆఫ్ ద ఓపీఆర్ లోన్ టచ్ చేసి గ్రీన్ క్యాండిల్ కాబట్టి నెక్స్ట్ కన్ఫర్మ్ అవుతుంది కాబట్టి ఇక్కడైనా తీసుకో. లేదు రివర్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడెక్కడైనా ఎంట్రీ తీసుకున్నా కూడా సో ఇక్కడ నుంచి మనకు వెంటనే పోదు కాబట్టి అరౌండ్ 10 పాయింట్స్ అయితే వస్తుంది. సో నేను అదే చెప్పేది, ఇక్కడే మనకు ఎంట్రీ వచ్చిందంటే కొంచెం పై వరకు అట్లా తీసుకో. అదే ఓపీఆర్ హై దగ్గర మనకు పైన ఎంట్రీ తీసుకుంటున్నామంటే ఇక్కడ నుంచి అది బయ్యింగ్ ఎంట్రీ వెన్స్డే. సో రిస్కీ అనమాట. సో ఇదిగో ఇంత రిస్క్ అవసరమే లేదు. సో ఇక్కడ తీసుకోవడం మనకు స్టాప్ లాస్ హిట్ అయింది కరెక్టే. సెల్లింగ్ అయితే మనకు బెటర్ ఉంటుందని తీసుకున్నాం. స్టాప్ లాస్ హిట్ అయింది. సో వీఆర్ స్టిల్ వెయిటింగ్. ఇక్కడ పర్ఫెక్ట్గా సెల్ అనేది ట్రిగర్ అయింది, స్టాప్ లాస్ హిట్ అయ్యి సెల్ ట్రిగర్ అయింది. సో ఇది మళ్ళీ రీటెస్ట్కి వెళ్ళినప్పుడు పర్ఫెక్ట్ ఇక్కడ పర్ఫెక్ట్ రివర్సల్ వస్తుందా చూస్తే ఇక్కడ కూడా పర్ఫెక్ట్ రివర్సల్ వస్తుందా. ఇది సెల్, నువ్వు ఇది సెల్ కాదు పర్ఫెక్ట్ సెల్ లేదు అది మళ్ళీ ఇక్కడ ఒక సెల్ అనుకున్నా, ఇదే సెల్ యాక్చువల్లీ చూడు దాటుతుంది కాబట్టి ఇక్కడ స్కాల్ప్ చేయొచ్చు. ఇక్కడ ఒక హోల్డ్ చేసుకొని ఒక 10-20 పాయింట్స్కి తీసుకున్నా. ఇక్కడ పర్ఫెక్ట్గా మనకు 60 పాయింట్స్ అయితే ఫాల్ వచ్చేసింది. సెల్ రీటెస్ట్ వి గాట్ పర్ఫెక్ట్లీ 60 పాయింట్స్. ఆ 30 పాయింట్స్ పోయినాయి, ఇక్కడ 60 పాయింట్స్ వచ్చాయి. పొద్దున ఒక 15 పాయింట్స్ వచ్చి ఉంటాయి. అండ్ లుక్ ఎట్ దిస్ పర్ఫెక్ట్ థింగ్. ఇంత ఫాల్ అయ్యాక కరెక్ట్గా అంటే పిన్ పాయింట్గా మళ్ళీ ఇక్కడే ప్లేస్ చేశారు వాళ్ళ ఆర్డర్స్. సో ప్రతిసారి ఇలానే అంటే మనకు తెలియదు కదా ఇప్పుడు కంటిన్యూ అవుతుందా ఫాల్ అవుతుందా, ఫ్లూక్ చేయలేమని అలాంటి కన్ఫర్మేషన్స్ తీసుకుంటున్నాం. 124 టచ్ చేసి విదిన్ 4 మినిట్స్ మళ్ళీ 55కి పడిపోయించు. విదిన్ 5 మినిట్స్ 70 పాయింట్స్ పడింది, డికే అయిపోయింది. ఇది 1250కి మళ్ళీ అలానే ఫాల్ అయిపోయి ఇంకా మళ్ళీ జీరోలో క్లోజ్ అయిపోయింది. 53 దగ్గర క్లోజ్ అయింది కాల్. అది పుట్టి చూస్తే సేమ్ టైంకి వచ్చింది. దీనికి బై ట్రిగర్ కాలే, ఫస్ట్ ట్రిగర్ అవ్వడమే సెల్ ట్రిగర్ అయింది. సెల్ ఇక్కడెక్కడో ట్రిగర్ అయి ఉంటుంది. దీని కింద ఇక్కడ ట్రిగర్ అయింది సెల్ అసలు. ఓకే, సో దీని కింద చూస్తే అరౌండ్ 99 ట్రిగర్ అయింది. సో దీనికి రివర్సల్ చూడాలి మనం. అబ్బా వాట్ పర్ఫెక్ట్ రివర్సల్. ఓకే, సో ఇక్కడికి రివర్సల్ వచ్చింది. సో ఇది పర్ఫెక్ట్ మనకు ఫాలో అవుతుందని కన్ఫర్మేషన్. సో రివర్స్ వెళ్ళినప్పుడు సో దీని హాఫ్ ఆఫ్ ద పాయింట్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వరకు వస్తే ఇక్కడ 137 తీసుకోవడం మంచిది. ఓకే, 12 o'clock వచ్చింది పుట్లో కన్ఫర్మేషన్ ఇక్కడెక్కడన్నా. సో ఇక్కడ తీసుకున్నా మనకు 36 పాయింట్స్ టు 60 పాయింట్స్ అయితే 20 to 30 to 60 పాయింట్స్ అయితే వచ్చింది. సో పర్ఫెక్ట్. ఇక్కడ ఒక్క క్యాండిలే లూజ్ చేశాడు. మళ్ళీ ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ హ్యూజ్ వాలటాలిటీ ఉంది. ఇక్కడ వెళ్ళినా ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. సెల్ స్టాప్ లాస్ హిట్. ఇక్కడ బై ట్రిగర్ అయింది. బై కూడా ఆ తర్వాత మనకు ఇక్కడెక్కడైనా యాక్టివేట్ అయిందా, ఇక్కడెక్కడ యాక్టివేట్ కాలే బై. ఆ తర్వాత మళ్ళీ సెల్ ట్రిగర్ అయింది.
సో లాస్ట్లో సెల్ కాబట్టి తీసుకుని ఉంటే పర్ఫెక్ట్గా ఇది చూడు 112 దగ్గర అక్కడ ఎంట్రీ తీసుకున్న 108 దగ్గర జీరోకి వచ్చేసింది. లాస్ట్ 1 అవర్ 45 మినిట్స్లో మొత్తం 87 పాయింట్స్ అయితే వచ్చింది. మనకి తెలియాలి కానీ ఇక్కడ సెల్ ట్రిగర్ అయింది, క్లియర్గా వచ్చేసింది. ఇక్కడ బై ట్రిగర్ అయింది, రీటెస్ట్ వచ్చి రాలేదు చూడు. ఓకే, సో అది దిస్ వీక్స్ వన్. టేక్ ఆల్ ద ఆపర్చునిటీస్, డోంట్ ఫియర్ ద స్టాప్ లాస్.